పోలీసుల గెటప్లో వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను కిడ్నాప్ చేసిన ఘటన శ్రీకాకుళం జిల్లా పలాస మండలం చిన్నబడంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కూర్మపు ధర్మారావు, అంపోలు శ్రీనివాసులను వారి ఇంటి వద్ద పోలీసు యూనిఫామ్లో వచ్చిన 8 మంది వ్యక్తులు కిడ్నాప్ చేశారు. దీంతో వారి కుటుంబ సభ్యులు కాశీబుగ్గ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ధర్మారావుకి ఏదైనా జరిగితే పోలీస్ స్టేషన్ వద్ద ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు స్టేషన్ వద్దకు చేరుకొని పోలీసుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. దౌర్భాగ్యమైనటువంటి స్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. ఒక పోలీస్ సమాధానం చెప్పరు ఏం జరుగుతుందండి. ఎంక్వైరీ తీసుకెళ్లారంటే ఇలాగ ఉన్న పొలంగా ఎంక్వైరీ తీసుకెళ్ళిపోతారు, ఇంకేం నోటీసులు ఏమి ఉండక్కర్లేదా? ఏంటిది నాకు అర్థం కాదు. సిఐ గారు మాకు ఖచ్చితంగా మా వాళ్ళైతే ఇప్పుడు మాకు అప్పచెప్పాలండి. పోలీసుల గెటప్లో వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను కిడ్నాప్ చేసిన ఘటన శ్రీకాకుళం జిల్లా పలాస మండలం చిన్నబడంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కూర్మపు ధర్మారావు, అంపోలు శ్రీనివాసులను వారి ఇంటి వద్ద పోలీసు యూనిఫామ్లో వచ్చిన 8 మంది వ్యక్తులు కిడ్నాప్ చేశారు. దీంతో వారి కుటుంబ సభ్యులు కాశీబుగ్గ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ధర్మారావుకి ఏదైనా జరిగితే పోలీస్ స్టేషన్ వద్ద ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు స్టేషన్ వద్దకు చేరుకొని పోలీసుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, పోలీసుల గెటప్లో వచ్చారు గుర్తు తెలియని వ్యక్తులు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను కిడ్నాప్ చేసినట్లుగా మనం చూస్తున్నాం. సిదిరి అప్పలరాజు కూడా ధర్నా చేస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. పూర్తి అప్డేట్స్ ఏంటి? పలాస మండలం చిన్నబడం గ్రామంలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. అయితే పోలీస్ యూనిఫామ్ లో వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తికెళ్లిన పరిస్థితి నెలకొంది. అయితే ఈ పోలీసు పేరుతో యూనిఫామ్ తో వచ్చి ఇంటికి వచ్చి 2 వ్యక్తులను, అయితే పూర్మపు ధర్మారావు, అంపోలు శ్రీనివాస్ అనే 2 వ్యక్తులను పోలీసులు యూనిఫామ్ లో వచ్చి తీసుకువెళ్ళిన పరిస్థితి ఉంటుంది. ఎదురుగా ఏదైతే కుటుంబ సభ్యులు ప్రశ్నించగా వీళ్ళపై కేసులు ఉన్నాయి, పోలీస్ స్టేషన్ కు ఎంక్వైరీకి తీసుకెళ్తున్నాము, నేను డిఎస్పీని, సిఐని అంటూ అయితే యూనిఫామ్ లో ఉన్న వ్యక్తులు చెప్పి ఆ 2 వ్యక్తులను ఎత్తికెళ్లిన పరిస్థితి నెలకొంది. అయితే వెంటనే కుటుంబ సభ్యులు కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ కి వచ్చి ఏదైతే తమ వారి గురించి ఆరా తీయగా పోలీసులు తమకు ఎలాంటి సంబంధం లేదని, నేను తీసుకువెళ్ళలేదని చెప్పగా కుటుంబ సభ్యులు అవాక్కైన ఘటన అయితే చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో విషయాన్ని స్థానిక మాజీ మంత్రి సిదిరి అప్పలరాజుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చేరవచ్చారు. వెంటనే ఘటనా స్థలానికి మాజీ మంత్రి అప్పలరాజు చేరుకొని పోలీసులు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే కుటుంబ సభ్యులకు న్యాయం చేయకపోగా ఎఫ్ఐఆర్ కూడా వెంటనే నమోదు చేయలేదు. కనీసం ఏదైతే కిడ్నాప్ కు గురైన వ్యక్తి ఎక్కడున్నాడో చెప్పకపోవడం, కనీసం వాళ్ళ గురించి ఎంక్వైరీ చేయకపోవడంతో స్టేషన్ నుండి బైఠాయించి నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి నెలకొంది. కిడ్నాప్ గురైన పూర్మపు ధర్మారావు, అంపోలు శ్రీనివాసును వెంటనే తీసుకురావాలని మాజీ మంత్రి అప్పలరాజు వెంటనే డిమాండ్ చేసిన పరిస్థితి నెలకొంది. స్టేషన్ ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. మాజీ మంత్రితో పాటు అక్కడ ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, బాధిత కుటుంబ సభ్యులు కూడా నిరసన వ్యక్తం చేసి స్టేషన్ ముందు ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి నెలకొంది. సిద్ధు. ఓకే సునీల్.